ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు శ్వాస హాస్పిటల్ అలాగే శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు గారు. ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్గా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఒక కొత్త డిసీజ్ వస్తోంది. ముఖ్యంగా కేరళలో ఇప్పటికే 20 మంది దాకా చనిపోయారని అంటున్నారు. అలాగే హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైందని చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా? అసలు ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? అది వాటర్తో వస్తుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది తీసుకునే ఫుడ్ అంటున్నారు, బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా నోట్లో నుంచి అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఎలా వస్తుంది అది? దాంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఈ జబ్బులో? ఇది అమీబాకు సంబంధించిన, అమీబా అంటే మనందరికీ తెలిసినటువంటిదే, ఏకకణ జీవి. అమీబాలో ఇది నిగ్లేరియా పౌలోరి అనేటటువంటి ఒక తెగ, ఇలా 4-5 ఉంటాయి అన్నమాట. ఎకాంతో అమీబా, సపీనియా అమీబా, ఇట్లా రకరకాల అమీబాల్లో కూడా మళ్ళీ స్పెసిస్ వేరే ఉంటాయి. జాతి ప్రజాతి అని ఉంటాయి కదా, చాలా ఉంటాయి ఇందులో. నిగ్లేరియా పౌలోరి అనేది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు, ప్యామ్ అంటారు, ప్యామ్ ఆర్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు. సో ఇదేంటంటే బ్రెయిన్ కి వచ్చేటటువంటి తీవ్రమైనటువంటి జబ్బు ఇది. అయితే చాలా చాలా రేర్ ఇది, ప్రపంచంలోనే చాలా చాలా రేరు. కొన్ని సందర్భం మన దేశంలో ముఖ్యంగా కేరళలో mid-24 నుంచి కనపడుతుందని చెప్తున్నారు. అంటే 24వ సంవత్సరం 2024లో మిడ్లో నుంచి ఇది కనపడుతుంది. ఎక్కడుంటది మరి ఈ నెగ్లేరియా పౌలోరి అనేటటువంటి అమీబా అంటే 25 degrees అబోవ్ లోనే బతుకుతుంది. 20 degrees కంటే తక్కువ ఉంటే ఆ నీళ్ళల్లో ఇది బతకదు. అంటే వామ్ వాటర్ లో బతుకుతుంది. అన్క్లీన్ వాటర్ పాండ్స్లలో, లేక్స్లలో, కుంటలు, చెరువులు, దాని తర్వాత బావులు, దాని తర్వాత మన పైన ఉన్నటువంటి ట్యాంకులు కలుషితం అయితే, నిల్వ ఉండే నీటిలోనా సార్? నిల్వ ఉండే నీటిలలో, అంటే ఒకలాంటి మురికి వాటర్ లో, తర్వాత వేడి వాటర్, వామ్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్, వామ్ వాటర్ లో ఇది ఉంటది. ఇది ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది అంటే, మీరు అన్నట్టు ఫుడ్ నుంచి కానీ తాగే నీరు నుంచి కానీ ఎంటర్ అవ్వదు. ఇది ముక్కు ద్వారా ఎంటర్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ముక్కులో మనం స్విమ్మింగ్ చేస్తుంటే ముక్కులో నీళ్లు పోకుండా ఎందుకుంటాయి? అవును సార్, పోతాయి కదా. దాని తర్వాత జలనేతి అని చేస్తుంటారు కొంతమంది. అవును, అంటే మంచినీళ్లతో చేస్తే ఏం కాదు, చెప్తున్నాం. ఇలాంటి వాటర్ తోని గనక, అంటే అన్క్లీన్ వాటర్ తో, షవర్ బాత్ చేసిన అన్క్లోరినేటెడ్ వాటర్ తోని, మురికి నీళ్లతోని, అందులో డ్రైవింగ్ చేసినా, మనం స్నానాలు చేసినా, కొంచెం ఆడుకున్నా, ఆ ముక్కులోకి నీరు పోయినా, జలనీతి చేసినా, మునిగినా, తేలినా, ముక్కులో నుంచి ఏమైందంటే, ముక్కులో ఉండేటటువంటి నరాలు ఉంటాయి, ఓల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అంటాం. అంటే మనకు వాసన తెలియజేసింది అవే, ఆ నర్వ్స్. ఆ నర్వ్స్ పట్టుకొని, ఆ నర్వ్స్ నే పాతగా చేసుకొని, ఒక క్రిబ్రిఫామ్ ప్లేట్ అనేది ఉంటది, పల్సట్, అంటే ఉల్లిపొర సైజ్ లో ఉంటది ఆ ప్లేట్ మెదడుకి ముక్కుకి మధ్యలో. ఆ ప్లేట్ ని దాటి మెదడులోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దాని ప్రతాపం చూపిస్తుంది మెదడు టిష్యూ మీద. ఫస్ట్ ఏమొస్తుంది అంటే హెడేక్ వస్తుంది, మెల్లగా ఫీవర్ వస్తుంది, దాని తర్వాత నాసియా అంటాం, వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది, తర్వాత వామిటింగ్ అవుతాయి. ఇవి సెన్సేషన్. సో ఫీవర్ వస్తుంది, సివియర్ హెడేక్ వస్తుంది, నాసియా వస్తుంది, వామిటింగ్ వస్తుంది. ఎవరికైనా సరే అమ్మా, అది జబ్బు ఏదన్నా కానీ వామిటింగ్ వస్తుంది, నాసియా వస్తుంది, హెడేక్ వస్తుంది ప్రతిసారి. దేనికైనా కారణం అంటే మనం బ్రెయిన్ కి సంబంధించిన కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అది ఏదన్నా కానీ కేసు. అంటే మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ లో కూడా చాలా వరకు ఉంటాయి, బట్ వామిటింగ్ వస్తుంది అంటే. తర్వాత స్టిఫ్ నెక్ అయింది, ఇట్లా వంచలేదు నెక్, ఇలా వంచలేదు, స్టిఫ్ నెక్ అంటారు. అంటే ఇట్లా వంచితే చాలా నొప్పి వస్తుంది, కన్ఫ్యూజన్ అవుతుంటాం. అంటే ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, మనం ఎవరితో మాట్లాడుతున్నావో కూడా అర్థం కాదు, ఏ ప్లేస్ లో ఉన్నావో తెలియదు, ఏ టైమో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు. పర్సన్, ప్లేసు, టైం, ఈ మూడిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు కొంతమందికి ఏంటంటే మెల్లగా ఇవన్నీ చూస్తా ఉంటే ఒకసారి ఫిట్స్ వస్తాయి, మెల్లమెల్లగా సెన్సోరియం కోల్పోతుంటారు, ఆ సోయి కోల్పోతా ఉంటారు, తర్వాత డీప్ కోమాలోకి వెళ్ళిపోతారు. ఇది దీని సీక్వెన్స్. సో అన్క్లీన్ వాటరు, నోస్ లో నుంచి ఇన్ఫెక్షను,
అది బ్రెయిన్ లోకి ఎంటర్ అవటము, తర్వాత ఫీవర్, హెడేక్, నాసియా, వామిటింగ్ అనేటటువంటి సిమ్టమ్స్ కనపడటం. ఇంకా మనం గుర్తించకపోతే సో మెదడుకు సంబంధించిన బ్రెయిన్ అంటే మెనింగో అన్నాం కదా, మెనింగో ఎన్కఫ్లైటిస్ అంటే మెదడు పై పొరలు ఉంటాయి, అవి చాలా పెయిన్ ఉంటుంది వాటికి. సో స్టిఫ్ నెక్, అది వంచితే నొప్పిలేస్తుంది అనమాట. కన్ఫ్యూజన్ అవన్నీ వస్తాయి. ఇంకా బ్రెయిన్ టిష్యూ అనేది ఉబ్బుతా ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే అంటదో అది దాన్నే ఈటింగ్ అంటారు, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పి అందుకే అన్నారు దాన్ని. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ మెదడు అంతా మెల్లగా ఒక లిక్విడ్ లా తయారైపోతుంది. సో ఇది ఇప్పటిదాకా 80 కేసులు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు కేరళలో. అందులో 21 డెత్స్ అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. 21 డెత్స్. ఇందులో ఏంటంటే అమ్మా, ది మోస్ట్ డేంజరస్ ఏంటంటే ఈ నెగ్లేరియా పౌలోరి అనేటటువంటి ఈ అమీబిక్ బ్యాక్టీరియా ఏదైతే బ్రెయిన్ ఈటింగ్ ఈ అమీబా ఉందో, డెత్స్ ఏంటంటే 95 to 97% ఉంటాయి అలాగే వదిలేస్తే. కాబట్టి ఎర్లీ స్టేజ్ లో కనుక మనం దీన్ని వెంటనే, ఇప్పుడు ఎవరిలో దీన్ని సస్పెక్ట్ చేయాలి? మరి రోజు స్విమ్మింగ్ చేస్తున్నాం, ఎక్కడికో పోయి ఆ నీళ్ళంతా మనం ఇచ్చేస్తున్నాం, ఇప్పుడు పశువులు గడగటానికి పోతున్నాం, చెరువుల్లో పోతున్నాం, కుంటల్లో పోతున్నాం, చిన్న చిన్న అంది పోతున్నాం. అన్క్లీన్ వాటర్ ఎవరైతే మనం వాడుతా ఉన్నామో, సో ఇట్లాంటి సందర్భంలో ఇది ఉండేటటువంటి అవకాశాలు. ఇప్పుడు కలుషితమైనటువంటి నీరు మనకు ఇప్పుడు కనుక హైదరాబాద్ లో తీసుకున్నట్లయితే, ఈ నీటితోని ఒక కేసు వచ్చిందని మీరు అంటున్నారు, నేను వినలేదు అది. ఒకవేళ కనుక అదే కనుక నిజమైనట్లయితే, అది నిగ్లేరియా పౌలోరి అనేటట్టయితే అది ఖచ్చితంగా ఈ వరదల్లో ఎక్కడో వచ్చి ఉంటది, కలుషితమై ఉంటది. కలుషితమైన దాన్ని అది ముక్కు ద్వారా బ్రెయిన్ లోకి ప్రవేశించి ఉంటది. కాబట్టి అంటే మనం ఇది పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే నిత్యం ముక్కులోకి నీరు పోతుంటదో, ఈత కొడుతుంటారో, ఆ యొక్క కొంచెం అన్క్లీన్ వాటర్ తో టచ్ ఉంటుందో, పశువుల్ని కడుగుతుంటారో, తర్వాత ఈ ట్యాంక్స్ క్లీన్ చేసుకోవాలి అంతా, అంటే ఎక్కడైతే ఆ సేఫ్ వాటర్ ఉండదో వాటిల్లో మనం ప్రతినిత్యం ముక్కులోకి పోయేటటువంటి అవకాశాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప, మనం మామూలుగా నీళ్ళు తాగుతున్నాం, ఏదో ఫుడ్ తింటున్నాం అని చెప్పి అందరూ భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సార్ ఇంకో చిన్న డౌట్, మనం చాలా చోట్ల సముద్రాల్లో కావచ్చు, లేకపోతే ఈ గోవా బీచ్లని అట్లాంటి చోట్ల చాలా చోట్ల స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా డేంజరా? అంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందా వచ్చేలాగా? ఇది ఫ్రెష్ వాటర్ లోనే ఉంటది, ఇది సముద్ర జలాల్లో ఉండదు. సముద్ర జలాల్లో ఉండదు ఒకటి. తర్వాత 20 ఉప్పు నీళ్లలో ఉండదు. 20 degrees టెంపరేచర్ కంటే తక్కువ ఉన్న నీళ్ళలో కూడా ఉండదు, చల్లటి నీళ్లలో ఉండదు. వామ్ వాటర్ అంటారు, ముఖ్యంగా ఎండాకాలం ఉంటుంది చూసారా, ఎండాకాలంలో దీనికి మంచి అనువైనటువంటి ఇది. సరే మన దేశంలో 25 to 40 degrees మధ్యనే ఈ టెంపరేచర్ ఉంటది కాబట్టి, 25 అబోవ్ ఉంటది కాబట్టి, అది మన దేశంలో 30 degrees ఇవన్నీ ఉంటాయి కదా, 25 to 30, 34, 33 వరకు కొన్ని రోజుల్లో ఉంటది కదా. సో అది కానీ సముద్రపు నీటిలో ఇది చాలా తక్కువ. మంచి నీటిలో అంటే, మంచినీరు అంటే మురికి, అంటే అన్క్లీన్ వాటర్, అన్క్లోరినేటెడ్ వాటర్, అన్సేఫ్ వాటర్, వేర్ ఇట్ ఎంటర్స్ త్రూ ద నోస్ అన్నమాట, నాట్ త్రూ ద మౌత్. ఇది మనకు దీనికి ట్రీట్మెంట్ చాలా చాలా తక్కువ ఉంటదమ్మా. అందుకనే ఇనీషియల్ స్టేజ్ లోనే మనం కనిపెట్టాలి, జాగ్రత్త పడాలి. అంటే మిల్టీఫోసిన్ అనేటటువంటి ఒక డ్రగ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అది కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంట కేరళలో. అదొక లిటరేచర్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయము. తర్వాత ఎంఫోటెరిసిన్ బి అని ఉంటది, అది కూడా దీని మీద కొంచెం సపోర్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికైతే ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది, ఎంత తొందరగా డయాగ్నోజ్ చేస్తే అంత మంచిది. సో ఎవరికైతే తలనొప్పి ఉంటుందో, ఎవరికైతే వాంతులు ఉంటాయో, ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో, ఎవరైతే మురికి నీళ్లతోని కొంచెం ఇంటరాక్షన్ అవుతా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి తక్షణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. సో మొత్తం మీద ఈ జలనేతి మురికి నీరుతో చెయ్యొద్దు. ఈ కడుక్కునేటప్పుడు కూడా మనం అన్క్లీన్ వాటర్ తోని మనం ఏ వాటర్ బట్టి ఆ వాటర్ ముక్కు, ఇప్పుడు ఇట్లా కడుక్కునేటప్పుడు ముక్కులో పోతాయి కదమ్మా. అవునవునవును. ఎవరు కడుక్కున్నా ముక్కులో పోతాయి కదా, ఏ నీరు పడితే ఆ నీరుతో మొహం కడుక్కోవద్దు అనేది
ఒక టేక్ హోమ్ మెసేజ్ అనుకోవాలి. కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇలాంటివి కూడా వస్తున్నాయి. పాపులేషన్ పెరిగిపోతా ఉంది, తర్వాత అన్ని అన్క్లీన్ అవుతా ఉన్నాయి, కంటామినేటివ్ అవుతా ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. తర్వాత ఎప్పుడైనా చేయాలనుకుంటే నీళ్లను వేడి చేసి ఈ ఎండాకాలం వరకు అసలు నీళ్లను మరిగించి తాగటం మంచిది. చాలా ఇన్ఫెక్షన్లు కంట్రోల్ అవుతాయి. వాటర్ బర్న్ డిసీజెస్ అంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.